నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 19, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము ఉదయం 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49 ఈ రోజు తిథి నవమి మధ్యాహ్నం 2:41 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈ నక్షత్రం భరణి రాత్రి 12:35 వరకు. తదుపరి కృతికా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం ఉదయం 11:11 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:38 నుంచి ఉదయం 8:30 వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8:08 నుంచి రాత్రి 9:37 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 19, 2025 శనివారం నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఈ 12 రాశుల మీద విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబము, ధర్మబద్ధమైన జీవితము ఇలాంటి వాటి మీద గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో చంద్రుడు వృషభంలో మిథున రాశికి ప్రయాణమవుతున్నాడు మధ్యాహ్నం తర్వాత నుంచి. అయితే బుధుడు సింహరాశిలో వక్రీగతిలో ఉన్నాడు. శని కుంభరాశిలో వక్రీగతిలో ఉన్నాడు. శని భగవానుడు అనగా ఈ రోజు శనివారం కాబట్టి ఆయన యొక్క ప్రత్యేకమైన రోజు కాబట్టి శనిగ్రహ ప్రభావంతో కర్మ, దినచర్య, బాధ్యతల మీద ఈ శని భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అన్ని రాశుల్లోనూ అందరి మీద చూపించబోతున్నాడు. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చిన్ని కలతలు కానీ కలహాలు కానీ తొలగి మంచి ఫలితాలు వచ్చే దిశగా ఈరోజు అడుగులు వేయబోతున్నారు. ఉద్యోగం, వ్యాపారం సాఫీగా సాగుతుంది. తరువాత పరిహారంగా శనిగ్రహ జపం చేసుకుంటూ ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ తిలదానం కనుక మీ యథాశక్తి నవగ్రహ ఆలయంలో ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఆర్థికంగా ఊహించని లాభాలు ఈ రోజు మీకు అందుకోబోతున్నారు. కుటుంబానికి బలమైన మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి ఈ రోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నాలు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకున్నా లేదా ఏదైనా కార్యం మీద వెళ్ళినప్పటికీ కార్యజయం జరిగి ఇంటికి తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా పసుపు గంధంతో శ్రీ మహావిష్ణువుని పూజించి పంచామృతాన్ని దానంగా గుళ్ళో ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంభాషణలు అనుకూలంగా ఉండేటట్టుగా కనబడుతోంది. ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కూడా ఈరోజు మీరు చేసే సంభాషణలు చాలా జాగ్రత్తగా అనుకూల దిశలో వెళ్ళేటట్టుగానే మాట్లాడండి. వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నాలు ఎవరి దగ్గర ఏ రంగంలో ఉన్న వాళ్ళు చేయకండి. చిన్న అపార్థాలు మీరున్న అంటే రంగంలో ఏ రంగంలో ఉన్నవారైనా సరే, విద్యార్థులు కాదు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, లేదంటే వ్యవసాయదారులు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి అపార్థాలు, మీ యొక్క మాటలతో అపార్థాలు, తగాదాలు, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే అనారోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న అనారోగ్య సమస్యలే ఉన్నాయి తప్ప ఎటువంటి పెద్ద అనారోగ్య సమస్యలు ఈ రోజైతే కనపట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా ఒక పండుని, ఆకుపచ్చ పండు, యాపిల్ కావచ్చు లేదా ద్రాక్ష కావచ్చు, ఎవరికైనా పేదవాళ్ళకి కానీ లేదా గుళ్ళో కానీ దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.